తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల రుయా ఆసుపత్రి శిశు వైద్య విభాగంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు తెలిపారు. జననం అనంతరం ముర్రుపాలు ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించడం అత్యంత అవసరమని వైద్యులు సూచించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి కంగారు, మదర్ కేర్ వంటి విధానాలను ప్రోత్సహించాలని డాక్టర్ బి మనోహర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఐఏపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ లాగా పనిచేస్తారు. సో చూడండి, నేను గతంలో చెప్పాను, మా అంజనికి, మా పూర్ణిమకు నువ్వు వస్తుంది, లేకపోతే మా ధనశేఖర్కి నువ్వు వస్తుంది. మా ఇల్లు చిన్న గ్రామం, మా ఇంటి పక్కన ఎప్పుడు సాయంత్రం నేను స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆయన పాలు పెడుతూ ఉంటాడు, వెంకటస్వామి ఆయన. చెమ్మ నిండా మనమంతా చూసుంటాం, పాలు పిండేటప్పుడు చూసావు కదా. ఆయన చెమ్మ నిండా నీళ్ళు పెట్టుకొని ముందు కూర్చొని పొదుగు మీద నీళ్ళు చల్లుతాడు. 1 లీటర్ ఉంటుంది, పెద్ద చెమ్మది. నీళ్ళు చల్లి, ఎందుకు చెన్నైనా కడుగుతున్నా, దుమ్ము ఉంటుందిరా. సరే కడిగిన తర్వాత మళ్ళీ చెమ్మలో కాలు చెంపు ఉంది నీళ్ళు, మరి దాంట్లోకే పాలు పెట్టున్నాడు. అక్కడ పడిగినామంటే మేమన్నా పిలుస్తాను, బెదిరిస్తాడు నన్ను. సరే నేను అడగలే, ఐ వాంట్ టు సీ, అంటే నేను చూడాలి చూస్తుందా మా పాలు ఎంత వింటే చిన్న ఉన్నాయి కాబట్టి. అది 4 సార్లు పిండుతాడో లేదో దాన్ని తిట్టడం మొదలెడతాడు. బూతులు, మనిషిని తిట్టినట్టు తిడతాను. నేను అబ్బా పాతకాలంలో వెళ్ళినప్పుడు, అంటే మా చిన్నప్పుడు ఆ కాలంలో తల్లిపాల వారోత్సవాల అవసరం లేదు. ఎందుకంటే ప్రతి బిడ్డకి ఆ రోజుల్లో తల్లిపాలే ఇచ్చేవాడు. వేరే పాలు గురించి పోత పాలు అనేవాళ్ళు, వేరే పాలు అనేది ఎప్పుడు తెలిసేది కాదు. కానీ కొంత సమయంలో మధ్యలో ఒకసారి ఏమైందంటే, చాలామంది ఏమనుకున్నారంటే పోత పాలు మంచివి, ఇక్కడ తల్లిపాలు ఎలా ఉన్నాయంటే చూడడానికి మీరు గమనించినట్టయితే తల్లిపాలు చిక్కగా ఉండవు, ఒక రకమైన ఎల్లో కలర్ ఉంటుంది. దానికన్నా గేదె పాలు తెల్లటి రంగులో ఉంటుంది, చిక్కగా ఉంటుంది. అటువంటి పాలు బట్టి ఇంకా బాగా ఎదుగుతాడు అన్న ఒక అపోహతోటి కొంతకాలము 1970s నుంచి 1990s వరకు కూడా ఏంటంటే వేరే పాలు కూడా మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమర్థమైందంటే తల్లిపాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అంటే ఈ పోత పాలు కన్నా కూడా తల్లిపాలు ఇస్తే బిడ్డకి ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, అంటే ఎటువంటి వ్యాధులు రాకుండా కనీసం ఎంతవరకు తల్లిపాలు ఇచ్చే మినిమమ్ 4 నెలల నుంచి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తే సరిపోతుంది అన్న అవగాహన వచ్చిన తర్వాత తల్లిపాల మీద ఎక్కువ మనం ఎంఫసిస్. ఇప్పటికి కూడా ఏంటంటే ఒక అపోహ ఏంటంటే తల్లిపాల కన్నా వేరేది పాలు ఇస్తే బాగుంటుంది అన్న దృష్టి కొంతమంది ఇస్తూ ఉంటారు. అది పోగొట్టుకోవడం కోసము మనం ప్రత్యేకంగా ఈ తల్లిపాల వారోత్సవాలు జరిపి అందరికీ ఏంటంటే తల్లిపాల యొక్క ఆవశ్యకతని, తల్లిపాలు ఇస్తే ఎంత బాగుంటుందో చెప్పడం కోసము ఈ కార్యక్రమాలు మనము జరుపుకోవడం.